సార్ నా పేరు వెంకటేష్. మేము బండమీదిపల్లి ఏకలవ్య కాలనీ జీవనం కొనసాగిస్తున్నాము. మాకు 2007లో ఇక్కడ విఠలరావు సారు అందరూ సంఘం అధ్యక్షులు వాళ్ళు కలిసి మాకు ప్లాట్లు ఇవ్వడం జరిగింది. కానీ మధ్యలో ఈయన రాగిరి నరసింహులు ఈ మధ్య మాకు ఏం టార్చర్ చేస్తుందంటే, మీరు ఇంటింటికి 2,50,000 ఇస్తారా ఇయ్యారా మాకు, మేము అప్పుడు తిరిగినాము చేసినామని చెప్పి మమ్మల్ని అక్రమంగా వేధిస్తున్నాడు. చాలా మేము మగపిల్లల పనికి వెళ్ళిన తర్వాత ఆడపిల్లలని ఇష్టం వచ్చినట్లు కొట్టి వేధింపులకు గురి చేస్తున్నాడు. అతనికి లంచం కావాలంట, అందుకనే మమ్మల్ని ఇట్లా టార్చర్ చేస్తుండు సార్. అతను ఇగో కావాలంటే కూడా ఇతనికి ఈమెకు ఇక్కడ దెబ్బ తాకింది, చూపి రోడ్డు కేసు దొబ్బితే దెబ్బ తాకింది. ఇతనికి ఇవన్నీ ఇట్లా అక్రమాలకు గురి చేస్తున్నాడు. అసలు అది మాకు కొంచెం ఇబ్బందికరంగా ఉంది సార్. కొంచెం మీరే దయచేసి మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. మాకు అతనితోనే ఈ వేధింపులకు మాకు ఒకటి బాధ అయితే, మేము కూలీ నాలే వేసుకొని మా పిల్లలను చదివించుకొని మంచిగా బతకాలని అనుకుంటున్నాము. కానీ అతను మమ్మల్ని బతకనించడం లేడు. ఒకసారి మీరే చూస్తున్నారు కదా, మేము ఇప్పుడు పనికి వెళ్ళిన ఎమ్మడే గల్లీకి వచ్చి ఆడపిల్లల మీద ఇట్లా దాడులు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆడపిల్లలు ఇంటికాడ ఉండి ఆయన ఏం చేస్తాడు? అతను గవర్నమెంట్ టీచర్ సార్. అతను గవర్నమెంట్ టీచరు. ఇంకొకటి ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎల్లమ్మని కూడా ఉంది, మన ఏది కాలేజీలో అటెండర్ చేస్తుంది. వాళ్ళిద్దరు తోడుగా అయ్యి ఎన్టీఆర్ కాలేజ్ చేస్తుంది. వాళ్ళిద్దరు తోడుగా అయ్యి ఇవన్నీ అక్రమాలకు పాల్పడుతుంటారు. వాళ్ళకి లంచాలు ఇవ్వాలంట. వాళ్ళకు మేము కూలి చేసుకునేటోళ్ళం, మేము పార పని చేసుకునేటోళ్ళం. మాతో ఎన్నిక ఏముంటుంది సార్? మమ్మల్ని ఇంత ఇబ్బందికరంగా గురి చేస్తే మేము ఏం చేసుకొని బతకాలి? మాకు విపరీతమైన బాధలు పెడుతుండ్రు వాళ్ళు. ఎల్లమ్మని అన్నీ ఉంటుంది ఒక ఆమె ఎన్టీఆర్ కాలేజీలో అటెండర్గా చేస్తుంది గవర్నమెంట్. ఈయన కూడా గవర్నమెంట్ టీచరే. ఆయన నరసింహులు ఉంచుకున్న ఆయన అక్రమంగా అదే ఇల్లీగల్ వ్యవహారం పెట్టుకున్నాయమ్మ. వీళ్ళు ముగ్గురు కలిసి మగపిల్లలు అందరూ గలీలోకి వెళ్ళి ఎప్పుడైతే బయటికి వెళ్తారని చూసుకుంటూ ఉంటారు. మేము పనులకు పోయినా ఎమ్మన్నే వీళ్ళతో వీళ్ళు ఇంటికాడ ఉన్నాడు వీళ్ళ మీద దాడులు చేస్తారు. అది మేము ఏం చేయాలో మాకు అర్థమవుతలేదు సార్. అది కొంచెం. నా పేరు అంజమ్మ సార్. నాని అని పిల్లగాడు వచ్చి మా ఆయనని కొట్టిండు. వాళ్ళ మమ్మీ వచ్చి కొట్టింది. రాయ నరసింహులు కొట్టిండు సార్. మా ఆయనని ముగ్గురు కొట్టిర్రు, నన్ను కొట్టిర్రు, ఇక ఈమెను కొట్టిర్రు సార్. వాళ్ళది ఏం చేస్తారో చేయండి సార్. ఎందుకా సార్? మేము ఆడ బట్టలు ఉతుకుతున్నాం, ఆడ కూడా ఉతుకొద్దు అంటారు. మేము రోడ్డు మీద ఉతుకుతే ఆడ ఉతుకొద్దు అన్నారు. ఆడ కూడా ఉతుకుతే పైపు తీసేసిండు, ఏకంగా పైపు తీసి అక్కడ ఇగ్గిండు. బట్టలు ఉతుకొని ఇస్తలేడు. మళ్ళీ మేము ఏడు ఉతకాలి సార్? పక్కుతు పైసలే అడుగుతారు సార్. ప్లాట్లకి పైసలు తీసుకుని మాకు ప్లాట్లు ఇచ్చారు సార్. ఊకేమి ఇచ్చలేరు, మాకు ఫ్రీ ఏమి ఇచ్చలేరు. 24 ఇండ్లు కానీ 20 ఇండ్లలో అంతే సార్. నాకంతా మీరు ఇప్పుడు మాట్లాడుతురా అని అంటుండ్రు సార్. నాని ఎల్లమ్మ రాయ నరసింహులు ముగ్గురు సార్ టీచరు. నాకు తెలిసింది చెప్తున్నా సార్, ఇంకా మా ఆయనే చెప్తాడు సార్. నా పేరు భీమన్న సార్, ఏకలవ్య కాలనీ సార్ మాది. ఇక్కడ వచ్చేసి సమస్య ఏంటంటే, మన రాగిరి నరసింహులు, ఎల్లమ్మ అండ్ నాని వీళ్ళు ముగ్గురు కలిసి ఫస్ట్ నరసింహులు వచ్చేసింది సార్. వచ్చిన తర్వాత ఏమైందంటే, మా భార్య అక్కడ బట్టలు ఉతుకుతుంటే ఈడు ఎందుకు ఉతుకుతున్నావు అని అడిగిండు సార్. అడిగితే నీదేమైంది, ఎందుకు ఉతుకుతున్నావు అని మా భార్య అన్నది సార్. అంటే ఏమైందంటే, ఇక్కడ మీరు ఉతుకోద్దు, మీకేం అధికారం ఉంది? ఇక్కడ మేము తెచ్చి పెడుతుంటే ప్రతిదీ మీరు తింటున్నారు, మీరు చేస్తున్నారు, మీకేం అవసరం? ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోరా? మేము ఈ నల్లలు బంద్ చేయించినాం, అన్నీ బంద్ చేయించినాం, ఇంత టార్చర్ పెడితే కూడా మీరు ఉంటున్నారు, మీదేంది? మేము పోరాడి మేము తెచ్చినాం అని అంటున్నారు సార్. మేము ఆ రోజుల్లో మా అమ్మ మా నాన్న ఇక్కడనే ఉన్నారు సార్, బండమీదిపల్లి స్కూల్లో ఉంటుండ్రి సార్. ఇక్కడ ఒకటి రెడ్డి హాస్టల్ అని ఉంటుంది, అక్కడ ఉంటుండ్రి సార్. ఉంటే మేము మీటింగ్లకు దీంట్లకు 2009 నుంచి 17 వరకు తిరిగినాం సార్. 17, 19 వరకు తిరిగినాం సార్. ఆయన పిలిస్తేనే వెళ్ళినాం. కానీ మాకు ఒక మెయిల్ చేసిండు, చేయలేదని అంటలేము. కాకపోతే అప్పుడు మా అమ్మ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ఏం చేసినారంటే, ఇక్కడ రూమ్లో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు 60,000, 70,000 ఒకరికి తెలియకుండా పైసలు తీసుకున్నారు సార్. తీసుకొని కాలనీ ఏర్పాటు చేసిన తర్వాత మేమేందంటే రీసెంట్గా మేము కట్టుకోలేక ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు మేము ఇక్కడనే ఉంటున్నాం సార్. ఉంటుంటే మొత్తం మీద ఏమైందంటే, మేము చేసినాం ఇక్కడ నల్లలు నీళ్లు మొత్తం మేమే తెచ్చినాం. ఎల్లమ్మ, నాని, రాగిరి నరసింహులు మేము తెచ్చిన కాలనీ మీరు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు. మాకు ఇస్తారా? పైసలు ఇవ్వండి, తలాకు లక్ష ఇవ్వండి, లేదంటే ఈ నుంచి ఎలా కొడతాం. మేమేం చేయాలనో మా దగ్గర అన్ని అధికారాలు ఉన్నాయి. మేము టీచర్గా పనిచేస్తున్నాం, మేము ఒక గవర్నమెంట్ ఎంప్లాయీలం. మేమేం చేయాలన్నా అది చేస్తాం. కాకపోతే మీ నుంచి కాదు, నేను చెప్పింది మీరు చేస్తేనే మీరు ఇక్కడ ఉంటారు, లేదంటే మాత్రం డబ్బులు ఇస్తేనే ఉంటారు, లేకుంటే వెళ్ళిపోవాల్సి వస్తుంది అని గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు సార్. మేము ఎన్నో విధాలుగా ఏడుకో పోయినాం సార్. ప్రతిసారి పోలీస్ స్టేషన్కి పోయినాం సార్. రాత్రి 12 కానీ 1 కానీ లొల్లి అయితే సార్ మేము ఫోన్ చేస్తే ఒక్క పోలీసు వాళ్ళు ఎవ్వరు రారు సార్.
వచ్చినా ఇట్లా వస్తారు అది ఇది అంటారు వెళ్ళిపోతారు సార్. మీరు కొట్లాడకూరి మంచిగా ఉండరు అని చెప్తారు, గల్లీలో ఒకటే ఉండాలి మంచిగా ఉండాలి అది ఇది అని అంటారు వెళ్ళిపోతారు సార్. వాళ్ళదేం తప్పు లేదు సార్. కాకపోతే వాళ్ళు ఏంటంటే ఈడికి వచ్చినా ఈడ చూసే సమస్యలు వాళ్ళకి తెలియదు. మేము మొర్ర పెట్టుకుంటే కూడా మా దగ్గరికి అట్లే వస్తాడు. వీడు ఎవరు లేని చూసి టైంలో వస్తాడు. ఆడపిల్లలు ఉండే టైంలో మధ్యాహ్నం కరెక్ట్ 1 గంటలకు 11-10 గంటలకు వస్తాడు సార్. వచ్చి గల్లీ తిరుగుతాడు సార్. తిరిగి అక్రమదారులు చేస్తాడు సార్. మొత్తం మీద ఆడపిల్లల మీద మొత్తము వెరైటీగా మాట్లాడతారు. అన్ని గబ్బు మాటలే మాట్లాడతారు సార్. మేము తట్టుకోలేకపోతున్నాం. మేము ఉండమంటే ఇప్పుడు ప్రభుత్వం మాకు ఇచ్చింది విఠలరావు ప్రేడ్లో ఇచ్చిర్రు, ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిర్రు. అప్పటి నుంచి మాకు ప్లాట్లు ఇచ్చిర్రు. మేము కట్టుకున్న బేస్మెంట్లు కట్టుకున్న బేస్మెంట్లు ఉన్నాయి, స్వతహాగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు స్వతహాగా ఉన్నారు, అందరు ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఈ మొత్తం మీద ఏముందంటే ఈడ ఉన్న సమస్య నేను ఏర్పాటు చేసిన మీరు నుంచి దెంగేయండి అనే మాట ఒకటే మాట్లాడుతున్నాడు సార్. మా బాధ మొత్తం ఏంటంటే వాడు ఉంటే ఉండండి, పైసలు ఇచ్చి ఉండండి, లేదంటారా వెళ్ళిపోండి అని చెప్పేసి హ్యాండిక్యాప్ట్ సార్. నేను మొత్తం మీద నా మీద చేయి చేసుకున్నాడు సార్. హ్యాండిక్యాప్ట్ నేను హ్యాండిక్యాప్ట్ సార్. నాది చెయ్యి ఇట్లా ఒడి తిప్పి ఓడి కొట్టిండు సార్. ఇగో ఇక్కడ కాళ్ళు నొప్పిలేస్తుంది. హ్యాండిక్యాప్ట్ సార్. మొత్తం మీద నన్ను కొట్టిండు సార్. వాడు నానిగాడు రాగిరి నరసింహులు ఇద్దరు కలిసి వచ్చారు సార్. ఇగో బట్టల మీద ఉంటే బట్టల మీద చింపేసిండు సార్. మేము ఏం చేయాలనేది అర్థం అవుతలేదు సార్. మా సమస్య ఒకటి ఏంటంటే సార్, ఇందులో ఇంకొకటి ఏంటంటే చెప్పడం, ప్రభుత్వం 10 years ఉన్నప్పుడు ఒక్కరు కూడా వచ్చలేడు సార్. వచ్చిండు ఆయన పని ఏదో ఆయన చూసుకోండి సార్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా సార్, మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లెక్కలనే ఉన్నాం సార్. కాకపోతే అందరం టీఆర్ఎస్ కాంగ్రెస్ సార్. ప్రభుత్వం ఎవరు ఇష్టం ఉంటే వాళ్ళు ఓటేస్తారు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇందులో మేము కాంగ్రెస్ వాళ్ళం, మీరు టీఆర్ఎస్ వాళ్ళు, కొడుకులారా మీరు ఎట్లా ఉంటారు ఈడ. మాకు ఎవరు శ్రీనివాసులు రెడ్డి తెలుసు, ఎమ్మెల్యే తెలుసు. ఎమ్మెల్యే దగ్గర పోతే కూడా నేను చెప్పింది ఎమ్మెల్యే నేను చెప్తే వింటాడు. మహబూబ్నగర్ ఎమ్మెల్యే మేము చెప్తే వింటాడు. నేను ఏది చెప్తే ఆడు వింటాడు. కొడుకులారా మీరు ఉండాల్సిన అవసరం లేదు ఈడ, నా ప్రభుత్వం ఉంది. కొడుకులారా మిమ్మల్ని నేడికి వేయాలని ఆడికి వేసా ఖబర్దార్ కొడుకులారని కటాకటంగా చెప్తున్నారు సార్. ఇది ప్రతిరోజు సార్.